ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు సముద్రపు నీళ్లలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. గమనించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇందుకూరుపేట పోలీస్ సిబ్బంది, మెరైన్ పోలీసు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా సముద్రం లోపలికి వెళ్ళి ఆ మునిగిపోయిన వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది ఒడ్డుకి. అప్పటికే వాళ్ళు చనిపోయినట్టుగా నిర్ధారణ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ని పిలిపించి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా పెద్దవాళ్ళకి, పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమంటే, ఇంట్లో వాళ్ళు ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారం బయట లంచ్కి వెళుతున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మరి నెల్లూరు టౌన్లో లంచ్కి అని చెప్పి వచ్చిన పిల్లలు మైపాడు బీచ్లో ఈ విధంగా ప్రమాదవశాత్తు దురదృష్టకరంగా చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి పిల్లల యొక్క కదలికలను కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి మంచి చెడ్డ ఏది ప్రమాదం ఏది కాదు అని చెప్పాలి. అదేవిధంగా మైనర్లకి, చిన్న చిన్న పిల్లలకి బైకులు ఇచ్చేసి వాళ్ళు ఆ వయసులో తెలిసి తెలియకుండా స్పీడ్గా వెళ్ళటం, వాళ్ళు ప్రమాదాలకు గురి కావటం, లేదా రోడ్డు మీద జునైనగా వెళ్ళేటువంటి వేరే వాళ్ళని వీళ్ళు గుద్దటం వలన వాళ్ళకి దెబ్బలు తగలటం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ విషయాల్లో పోలీసు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మేము ఆ విధంగా చేసిన ప్రతి ఒక్కరి మీద వెహికల్ సీజ్ చేయటం, వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, కోర్టుకు పెట్టడం, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలు కూడా పోలీస్ శాఖ సహకరించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం.